హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఎన్నో పోషకాలున్న రాగులను మొలకెత్తించి రాగిపిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది హెల్దీ రెసిపీ అని చెప్పవచ్చు. టేస్ట్ కూడా సేమ్ మనం రాగులతో డైరెక్ట్ చేసుకుంటాం కదా పిండి, అదే టేస్ట్లో ఉంటుంది. అయితే మొలకలు వచ్చినాక చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాము. 1 కేజీ రాగులను తీసుకున్నాను. మా సైడ్ అయితే వీటిని చోళ్ళు అని కూడా అంటారు, చోళ్ళు పిండి అంటారు. అయితే రాగులను తీసుకుని వీటిల్లో ఏమైనా రాయిలు కానీ చెత్త ఏమైనా ఉంటే తీసేసుకోండి. తీసేసుకున్నాక వీటిని ఒక 4 సార్లు వరకు కడుక్కోండి. కడుక్కున్నాక దీనికి నిండుగా వాటర్ వేసి, నేనైతే మార్నింగ్ నానబెట్టాను. మార్నింగ్ 7కి నానబెడితే ఈవినింగ్ 7 వరకు, లేకపోతే నైట్ నానబెడితే మార్నింగ్ వరకు అలా నాననివ్వండి. నేను మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్కి ఈ విధంగా నానిపోయి ఉంటుంది. పైన ఇలా వైట్గా వచ్చింది కదా, అంటే బాగా నానినట్టు. దీన్ని మళ్ళీ ఇంకో 4 సార్లు వరకు కడుక్కోండి. ఇలా కడుక్కున్నాక వీటిని ఇప్పుడు మొలకెత్తించుకోవాలి. ఈ విధంగా నాని ఉంటుంది కదా, ఇది ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని ఇలా జాలి ఏమైనా ఉంటే పెట్టుకుని అందులో ఇవి వేసేసుకుంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఇలాంటిది ఏమీ లేకపోతే ఎందులో నానబెట్టుకున్నామో ఆ గిన్నెకి ప్లేట్ అడ్డు పెట్టి కూడా వాటర్ అంతా తీసేసుకోవచ్చు. వాటర్ తీసేయాలి. రాగులకైతే తడి అలాగే ఉంచాలి. వెంటనే మొలకెత్తడానికి రెడీ చేసుకోవాలి. ఇలా జాలీలో వేసాం కదా, ఇలా ప్లేట్ పెట్టి అలా ఉండిచ్చేసినా మొలకలు బాగానే వచ్చేస్తాయి. లేకపోతే ఒక గిన్నె తీసుకుని ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకుని నానబెట్టిన రాగులను అందులో వేసుకుని మూట కింద కట్టుకోవాలి. అయితే బ్లౌజ్కి లైనింగ్ వేస్తారు కదా, ఆ క్లాత్ని తీసుకున్నాను నేను. అది పలచగా ఉండి మొలకలు బాగా వస్తాయి. లేకపోతే మీ దగ్గర ఏదైనా పాత క్లాత్ ఉంటే తీసుకోవచ్చు, ఫిల్లో కవర్ అయినా తీసుకోవచ్చు. ఇలా మూట కట్టుకుని 36 గంటలు పక్కన పెట్టుకోవాలి. నేనైతే మార్నింగు నానబెట్టాను కదా, ఈవినింగ్ ఇలా మూట కడుతున్నాను. అంటే ఫస్ట్ డే. సెకండ్ డే పగలు నైటు కూడా అలాగే ఉండిచ్చేసాను. థర్డ్ డే మార్నింగ్కి మొలకలు వచ్చాయి నాకు, అంటే 3వ రోజుకి. ఇలా మూట కట్టుకుని పైన ఇలా మూత పెట్టి గ్యాప్ అయితే ఉంచాలి. కరెక్ట్గా పట్టి మూత పెట్టకుండా ఇలా గ్యాప్ ఉండివ్వాలి. అప్పుడే మొలకలు బాగా వస్తాయి. మీరు జాలీలో అలాగే పెట్టుకుంటే మూత టైట్గా పెట్టుకున్నా పర్వాలేదు. నాకు థర్డ్ డే మార్నింగ్కి ఈ విధంగా మొలకలు వచ్చాయి. మీకు ఇంకా ఎక్కువగా మొలకలు కావాలి అనుకుంటే వెనక సైడు క్లాత్కి కొన్ని నీళ్ళు చల్లుకుని మళ్ళీ ఒకరోజు ఉండించుకుంటే ఇంకా పొడవుగా మొలకలు వస్తాయి. వీటిని ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 1 డేకే బాగా ఎండిపోతాయి. నా సజెషన్ ఏంటంటే సమ్మర్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో చేసుకుంటే ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి, లేకపోతే పాడైపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒక పెద్ద సైజు ఏదైనా క్లాత్ తీసుకుని దాంట్లో ఇవి మొలకెత్తిన రాగులను వేసుకుని ఇవి ఇలా ఉండ కింద కట్టేసి ఉంటాయి కదా, తడి అయితే ఉండదు, ఇలా ఉండ కట్టేసి ఉంటాయి. ఆ ఉండలంతా ఫ్రెష్ చేసుకుంటా బాగా మళ్ళీ నార్మల్ రాగుల్లో వచ్చేసే వరకు బాగా ఫ్రెష్ చేస్తూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక ఎండలోకి తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను ఎండలో ఎండబెట్టాను, అదే చూపిస్తాను. బాగా పలుచగా ఎండేసుకోండి. పైన ఏమీ దుమ్ము ఏమీ పడకుండా ఏదైనా నెట్ లాంటిది వేసుకోండి. ఈ విధంగా ఈవినింగ్ బాగా ఎండిపోతాయి. ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి. ఇలా క్రిస్పీగా ఎండిపోవాలి. ఈ మొలకలు ఉన్నాయి కదా, ఇలా మనం ప్రెస్ చేయడం వల్ల ఇరిగిపోతాయి, ఏం పర్వాలేదు. అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. నేనైతే కొంచెం వేయిస్తున్నాను, ఏమైనా తేమ ఉంటే పోతుందని. వేయించుకోకపోయినా పర్వాలేదు, బాగా ఎండితే వేయించుకోకపోయినా పర్లేదు. మరీ క్రిస్పీగా మాడిపోయేంత వరకు ఏమి వేయించిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుని తీసేస్తే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను టూ టైమ్స్ వేసి వేయించుకున్నాను. ఈ విధంగా ఇలా బాగా వేయించుకున్నది ఒక గిన్నెలోకి తీసుకుని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారినాక మాత్రమే మిక్సీ వేసుకోవాలి. ఇది మీరు మిల్లుకి తీసుకెళ్ళి కూడా ఆడించుకోవచ్చు. అయితే ఇవి చల్లారినవి మిక్సీ వేద్దాము. ఓ మిక్సీ గిన్నె తీసుకుని కొద్ది కొద్దిగా తీసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్ చేసుకోండి.
దీన్ని జల్లించుకుందాము. ఒక పెద్ద సైజు ప్లేట్ తీసుకుని జల్లెడ తీసుకుని ఈ మిక్సీ పట్టిన పౌడర్ని ఇందులో వేసుకుని జల్లించుకోండి. ఇలా జల్లించగా మళ్ళీ కొద్దిగా బరకగా వస్తుంది కదా, అది మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసేసుకోండి. దీన్ని మళ్ళీ దీంట్లో కొన్ని రాగులు యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ పౌడర్ చేసుకోండి. మళ్ళీ జల్లెడ పెట్టి జల్లించుకోండి. ఇలా మొత్తం రాగులన్నీ పౌడర్ చేసుకోండి. ఇవి మొలకలు వచ్చాయి కదా, అవి రాగి జావ కానీ ఏమైనా చేసినప్పుడు ఇవి మనకు మధ్యలో తగులుతూ ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పిండి అంతా రెడీ చేసుకోవాలి. ఇదేమి పాడవదు, ఎండలో అవి పెట్టాం కదా, ఏమి పాడవదు. నార్మల్గా మనము రాగులను ఎలా ఆడించుకుంటామో అలాగే ఉంటుంది. దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఏం పెట్టనవసరం లేదు. ఇలా తయారు చేసుకున్న రాగి పిండితో రాగి దోశలు కానీ, రాగి లడ్డూలు కానీ, రాగి జావ కానీ ఏదైనా చేసుకోవచ్చు. అయితే నేను ఇదే వీడియోలో రాగి జావ చేసి చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే, అయినా చూపిస్తున్నాను, ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 6 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. నేను ఉజ్జాయింపుకి మాత్రమే చూపిస్తున్నాను, మీరు పిండి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. ఇది మరిగినాక చిన్న టీ స్పూను సాల్ట్ వేసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసుకుని ఆపకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇది చిక్కబడుతుంది. ఈ విధంగా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను ఒక 2 గ్లాసులు తీసుకున్నాను. అందులో ఈ రాగి జావను వేసుకుని ఒక వంతు ఖాళీగా వదిలేస్తున్నాను. మేమైతే మజ్జిగ వేసుకుని తాగుతాము. పెరుగులో వాటర్ వేసి బాగా కలుపుకుంటే మజ్జిగ తయారవుతుంది కదా, అది వేసుకుని స్పూన్తో కలుపుకుంటే రాగి జావ రెడీ అయినట్లే. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్